విత్ లవ్. అనస్వర రాజన్, అభిషన్ జీవింత్ లీడ్స్ గా మదన్ డైరెక్షన్ లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో హీరోయిన్లు సత్య, మోనిషలు రీసెంట్ గా పెళ్లి చూపుల కోసం అని కలుస్తారు. కలిశాక ఇద్దరు ఒకప్పుడు స్కూల్ మేట్స్ అని తెలుస్తుంది. అలా ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకునే క్రమంలో తమ స్కూల్ మెమరీస్, ఫస్ట్ లవ్ లాంటివి షేర్ చేసుకుంటారు. అయితే ఇద్దరి లవ్ స్టోరీస్ లో ఉన్న సిమిలారిటీస్ గుర్తించిన మోనిషా ఓ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఆ ప్లాన్ లో భాగంగా ఇద్దరు ఓ ట్రిప్ కెళ్తారు. మరి తర్వాత ఏం జరిగింది? అసలు మోనిషా వేసిన ప్లాన్ ఏంటి? వీళ్ళ ప్రేమ కథల్లో ఉన్న సిమిలారిటీస్ ఏంటి? ఇంతకీ ఈ ట్రిప్ లో వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? చివరికి వీళ్ళ పెళ్లి చూపులు పెళ్లి వరకు వెళ్ళిందా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బావుంది. నాకైతే నచ్చింది. కథా కథనాలు సింపుల్‌గా, ప్రెడిక్టబుల్‌గానే ఉన్నా, లవబుల్ క్యారెక్టర్స్, బ్యూటిఫుల్ మూమెంట్స్ అండ్ హిలేరియస్ కామెడీతో సినిమా అలా సాగిపోయింది. ఈ సినిమా జస్ట్ కోఎడ్‌లో చదువుకున్న వాళ్ళకే గాదు, నాలాగా బాయ్స్ హాస్టల్‌లో బతికేసిన వాళ్ళకి గూడా కనెక్ట్ అవుతది. మిగిలిన వాళ్ళంతా ఆహ్! తెలిసి తెలియని వయసులో ప్రేమ, ఫస్ట్ లవ్, బ్రేకప్, మెమోరీస్ అని గుర్తు చేసుకొని ఆనందపడితే, నాలాంటి వాళ్ళంతా ఛీ! దీనయ్య మనకి లేవు ఇయన్నీ అని ఓ మూల కూర్చొని బాధపడొచ్చు. నా వరకు ఈ సినిమా ఒక ఫ్యాంటసీ. జస్ట్ స్కూల్లో సావగొట్టే సీన్స్ తప్ప, అరె! మనకి ఇలా జరిగింది అని చెప్పుకునే మూమెంట్స్ నా వరకు ఈ సినిమాలో పెద్దగా ఏమీ లేవు. అయినా సినిమాని బానే ఎంజాయ్ చేశా. ఇక ఇలాంటి సిమిలర్ మెమోరీస్ ఉన్న వాళ్ళకైతే ఈ సినిమా ఇంకా బాగా ఎక్కుతది. సినిమా ఫస్ట్ హాఫ్ సరదాగా 2 ఇన్నోసెంట్ లవ్ స్టోరీస్‌తో అలా సాగిపోద్ది. సత్య, అనిషల ప్రేమ కథ ఎన్నో సార్లు చూసినట్టే ఉన్నా బానే అనిపిస్తది. బట్ మొనీషా బాలాజీల స్టోరీ మాత్రం రిఫ్రెషింగ్‌గా భలే అనిపిస్తది. మొనీషా క్యారెక్టర్ గాని, అందులో అనస్వర పెర్ఫార్మన్స్ గాని ఎక్సలెంట్ అనేలా ఉంటాయి. షీ ఈజ్ ఎ లవబుల్ రౌడీ. హై స్కూల్ రొమాన్స్ అంటే ఎప్పట్లాగే జస్ట్ అబ్బాయి పర్స్పెక్టివ్ నుంచే గాకుండా, ఈసారి అమ్మాయి సైడ్‌ని గూడా చూపించడం బావుండింది. ఇక ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్‌లో రైటింగ్ కొంచెం కన్వీనియంట్‌గా మారిపోద్ది. సత్య, మోనిషాల మధ్య ప్రేమ కథ మరీ అంత కన్విన్సింగ్‌గా ఉండదు. అంటే సత్య, మోనిషాతో ప్రేమలో పడటానికి చాలానే కారణాలుంటాయి గానీ, మోనిషా సత్యాన్ని ఇష్టపడటానికి అంత బలమైన కారణాలేమీ ఉండవు. ప్రేమ గుడ్డిదనుకోవటమేనేమో. బట్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరటం, చాలా మూమెంట్స్ బ్యూటిఫుల్‌గా అనిపించడంతో అంత ఇబ్బందనిపించదు. ముఖ్యంగా సత్య, అనీషాని మళ్ళీ మీట్ అయ్యే సీన్ అయితే చాలా బావుండింది. ఆ సీన్‌లో అభిషన్, కావ్యాల పెర్ఫార్మన్స్‌లు టూ గుడ్ ఉంటాయి. ఇక క్లైమాక్స్ అంత గొప్పగా ఏమీ లేకపోయినా ఓకే అనిపిస్తది. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే, మోనిషాగా అనస్వర రాజన్ కంప్లీట్‌లీ స్టోల్ ద షో అని జెప్పాలి. షీ ఈస్ చార్మింగ్, కాన్ఫిడెంట్ అండ్ ఇన్‌స్టాంట్‌లీ లవబుల్. ఆల్రెడీ ట్విట్టర్‌లో మొదలెట్టేసి ఉంటారు. నెక్స్ట్ క్రష్, న్యూ క్రష్, వంకాయ క్రష్ అని. ఇక దర్శకుడిగా టూరిస్ట్ ఫ్యామిలీతో లాస్ట్ ఇయర్ అందరిని మెప్పించిన అభిషన్ జీవింత్ ఈసారి యాక్టర్‌గా గూడా మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్‌లో చాలా చేశాడు. ఇక అనీషాగా కావ్య అనిల్ డిగ్నిఫైడ్ పెర్ఫార్మన్స్‌తో ఆకట్టుకోగా, బాలాజీగా సచిన్ గూడా మెప్పించాడు. ఇక సినిమాలో మిగిలిన ఆర్టిస్టులంతా తమ పాత్రలు పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్‌గా సినిమా స్ట్రాంగ్ గానే ఉంది. 4,00,00,000 బడ్జెట్‌తో ఈ ఔట్‌పుట్ అంటే గొప్ప విషయమే. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ లాంటివి బాగుండగా, షాన్ రోల్డన్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్లెజెంట్‌గా అనిపించాయి. ఇక డెబ్యూ డైరెక్టర్ మదన్ విషయానికొస్తే తన పనితనం బావుంది. సింపుల్ స్టోరీని ఇంట్రెస్టింగ్ అండ్ లైకబుల్ క్యారెక్టర్స్‌తో చాలా వరకు బ్యూటిఫుల్‌గా, హిలేరియస్‌గా ప్రెజెంట్ చేశాడు. మంచి ఫ్యూచర్ ఉంది. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, సరదాగా ఓ 2 గంటలు ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేయాలనుకుంటే ఈ సినిమా ట్రై చేయండి. లాస్ట్ ఇయర్ వచ్చిన 'లిటిల్ హార్ట్స్' గనుక మీకు నచ్చుంటే ఈ సినిమా కూడా ఖచ్చితంగా నచ్చుతది. అది విషయం.